నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ మధ్యనే కొన్ని కామెంట్స్ని చూశానండి. మాకున్న సమస్యల విషయం మీద మేము ప్రతిరోజు దీపారాధన చేసుకుందాం అనుకుంటున్నాము, దైవారాధన చేద్దాం అనుకుంటున్నాము, కానీ చేయలేని పరిస్థితిగా ఉంటుందండి. మాకు గదిలో పూజ చేసేటప్పుడు ఒక మంత్రాన్ని, ఒక శ్లోకాన్ని చదివేటప్పుడు పిచ్చి పిచ్చిగా ఆలోచనలు వస్తున్నాయి. అలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఏదైనా మార్గం ఉందా అండి? ఇంకా పిల్లల విద్య విషయంలో చూసుకుంటే మా పిల్లలు మా మాట వింటలేదు, మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. దానికి ఏమైనా మార్గం ఉందా? ఏ పని చేసినా కానీ అది పూర్తిగా కాకపోగా డబ్బులేమో లాస్ అయిపోతున్నాయి. ఎవరికైనా మేము డబ్బులు ఇచ్చినా కానీ మాకు తిరిగి రావట్లేదు. డబ్బులు ఖర్చు కాకుండా ఉండే ఏదైనా తంత్రం ఉందా అని అడిగారు. ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు కదండి, మేడి చెట్టు ఇది. దీనిని ఔదంబరి చెట్టు, అత్తి చెట్టు అని కూడా అంటారు. మన పూర్వీకులు, మన ఋషులు, మన సనాతన ధర్మంలో మొక్కలు దైవశక్తితో కలిగి ఉన్నాయని చెప్పడం జరిగింది. ఔదంబర ఈ మేడి చెట్టు గురించి కూడా అద్భుతంగా చెప్పారు. అయితే ఈ మేడి చెట్టు మీద ఒక పరిహారం అనేది ఇంతకుముందు చెప్పానండి. ఈ మేడి చెట్టు అద్భుతమైన శక్తి కలిగిన చెట్టు, తాంత్రికంగాను ఆయుర్వేదంగా కూడా చాలా విషయాలన్నీ కూడా నేను చెప్పాను. ఆ వీడియో మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. లేదంటే ఆ విషయాలన్నీ కూడా నేను ఇక్కడ చెప్పాను అనుకోండి, వీడియో కాస్త లెంతీ అయిపోతుంది. అన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోని చూడండి. నేను లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చూడండి. ఈ చెట్టులో సాక్షాత్తు దత్తాత్రేయుడు ఉంటాడు. ఈ మేడి చెట్టులో బ్రహ్మమేడి, అత్తిమేడి అని ఉంటుందండి. యజ్ఞ యాగాదుల్లో ఈ చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ చెట్టు కింద కూర్చొని ఎవరైనా ధ్యానం చేసినా, దీపారాధన చేసి పూజ చేసినా అద్భుతమైన జ్ఞాన సంపద, మానసికమైన శక్తులు, గురుబలం కూడా పెరుగుతాయని మన శాస్త్రం అయితే చెప్పడం జరిగింది. మనం ఈ చెట్టుని చక్కగా కుండీలో కూడా పెంచుకోవచ్చు. అయితే ఈ చెట్టు గురించి ఒక చిన్న కథ అయితే ఉంది, వేదంలో ఉన్న ఒక చిన్న కథ అనమాట. దేవతలు ఒక చోట చేరి అన్న ఆహారం పంచుకుంటుంటే కొంత భాగం నేల మీద పడిందని, అందులో నుంచి ఉద్భవించిన చెట్టే ఈ మేడి చెట్టు అని చెప్తారు. అలానే మరొక కథ కూడా ఉంది. సరస్వతీదేవి దేవతల నుంచి విడిపోయి ఈ చెట్టులో దాక్కుందని, అందువల్ల విద్యాకాలంలో ఎవరైతే ఘంటాపరంగా ఉచ్చరించగలుగుతారని, వాగ్దాటి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పడం జరిగింది. మామూలుగా శవదహనం అయిపోయిన తర్వాత అస్థికలు నేరడానికి అస్థికల మీద నీళ్లు చల్లి తర్వాత ఈ కర్రతోనే అస్థికలు ఏరతారు. పితృవేదంలో కూడా శవాన్ని పోడ్చడానికి అత్తి బలన వాడతారని యజుర్వేదంలో దీని ఉపయోగం గురించి చెప్పడం జరిగింది. ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ చెట్టు గురించి, దానికున్న విలువ గురించి మీకు తెలియాలి. అందుకే ఇంత వివరణగా చెప్తున్నానండి. అయితే ఈ చెట్టుని ఎవరైనా పెంచుకోవచ్చు. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా ఇంటికి తెచ్చుకొని పెంచుకొని దీపధూప నైవేద్యాలను సమర్పించడం వల్ల మీకున్న సమస్యల నుంచి బయటపడడానికి సాక్షాత్తు దత్తాత్రేయుడు మనకు మార్గం చూపిస్తాడని మన శాస్త్రం అయితే చెప్తుంది. ఈ చెట్టును ఆరాధిస్తే ఆయన్ని ఆరాధించినట్లే. ఒక మంత్రం నేర్చుకోవాలనుకున్నా, ఒక పూజ ఫలించాలనుకున్నా మనకి ఖచ్చితంగా దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం ఉండాలి. వాక్కు రావాలన్నా కానీ ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి మనకి. చెట్టు కింద కూర్చొని పూజ చేయడం వల్ల సమస్త కోరికలు నెరవేరుతాయని చెప్పడం జరిగింది. ఆయుర్వేదంగా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఇక పరిహారం మాటకు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ. వీడియోకి ఇంకా లైక్ ఇవ్వని వారు ఉంటే ఒక లైక్ ఇవ్వండి. ఇది కేవలం రవి పుష్మి నక్షత్రం రోజున మాత్రమే చేసుకునేది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మాత్రం మీరు వదులుకోకండి. అలానే మీరైన సమస్యలతో చాలామంది బాధపడేవారు ఉంటారు కదండి, వారికి కూడా ఈ వీడియో చేరేలా లైక్ అండ్ షేర్ ఇవ్వడం మర్చిపోకండి. ఇలాంటి మంచి ఉపయోగపడే వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేలా నాకు ఇంట్రెస్ట్ ఇచ్చిన వారు అవుతారు. ఇక సబ్స్క్రైబ్ కాని వారు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, ఇక పరిహార మాటకు వెళ్దాం. ఇప్పుడు రవి పుష్మి నక్షత్రం రోజున ఈ చెట్టు యొక్క వేరుని, ఉత్తరం వైపు ఉన్న వేరుని తెచ్చుకోవాలి. ముందు ఏం చేస్తారంటే, రవి పుష్మి నక్షత్రం ముందు రోజున మీ ఇంటి వాళ్ళు ఎవరైనా మగవాళ్ళు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నిమంత్రణ చెప్పుకొని ఒక చెంబు నీళ్లు పోసి సంకల్పం చెప్పుకొని, అవసర రీత్యా నీ వేరుని నేను తీసుకుంటున్నాను స్వామి, నన్ను అనుగ్రహించు, అష్టైశ్వరి భోగభాగ్యాలను కలగజేయి స్వామి, గ్రహ ప్రభావాలు తగ్గాలి నాకు, నన్ను కాపాడమని కోరుకోండి. అయితే ఈ రవి పుష్మి నక్షత్రం ఎప్పుడు వస్తుంది ఏంటన్న విషయాలన్నీ కూడా మనకి క్యాలెండర్లో కూడా చాలా వరకు ఉంటుందండి. మీరు ఒకసారి క్యాలెండర్ని చూడండి. ఆ రోజున కాకుండా మీరు తర్వాత ముందు రోజు వెళ్ళి ఈ విధంగా కోరుకొని పసుపు, కుంకుమ, అక్షింతలు, ధూపం చూపించండి చెట్టుకి. ఇక తర్వాత రోజున అంటే రవి పుష్మి నక్షత్రం రోజున మీరు సూర్యోదయానికి ముందుగానే వెళ్ళి
ఒక అంగుళం సైజు ముక్కైనా సరే చిన్న వేరు ముక్కను తెచ్చుకోండి. కాస్త పెద్దదైనా పర్వాలేదండి, మీకు ఎలా వీలైతే అలా చెట్టుకున్న వేరు ముక్కను తెచ్చుకోండి. అయితే ఈ వేరు ముక్కను మీరు తెచ్చుకునే ముందు ఏం చేయాలంటే చెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణం చేసుకొని దీపం ధూపం వెలిగించండి చెట్టు దగ్గర. తర్వాత అయితే ఈ చెట్లు చెత్తల దగ్గర అక్కడ ఎక్కడ ఉంటాయండి, ఆ చెట్టుకున్న వేరు ముక్కను మాత్రం తెచ్చుకోకండి. దేవాలయం ప్రాంతంలో ఉన్న చెట్టు దగ్గర అయినా, కాస్త మంచి ప్లేస్లో ఉన్న అంటే తోటల్లో కానీ పంట పొలాల్లో కానీ ఇలాంటి చోట్ల ఉన్న చెట్టు దగ్గరకైనా సరే మీరు వెళ్ళి తెచ్చుకోండి. ఒక చిన్న అంగుళం ముక్కనైనా సరే మీరు తెచ్చుకోండి. మీరు ముందుగా నమస్కారం చేసుకొని ప్లాన్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఉత్తరం వైపున్న ఒక మొక్కను తెచ్చుకోండి. ఇలా చేసుకొని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీకున్న స్థితిగతులు మారుతాయండి. అయితే ఈ చెట్టుని కుండీలో పెంచుకున్నా కానీ దత్తాత్రేయుడు అనుగ్రహం ఉంటుంది మీకు. మన ఇంట్లో పెంచుకొని చక్కగా ప్రతిరోజు ధూపం దీపం అన్నీ కూడా చూపిస్తూ చేసుకుంటూ ఉంటే మనకున్న సమస్యలు తీరుతాయి, మన స్థితి కూడా మారుతుంది, మన మనసు నిశ్చలమయంగా మారుతుంది, మిమ్మల్ని ఇబ్బంది కలిగించే శత్రువులు కూడా మారుతారు. అలానే బయట నుంచి మనకు రావాల్సిన డబ్బులు కూడా వస్తాయి. పిల్లలు కూడా చదువుల విషయంలో కూడా మంచి జ్ఞానాన్ని పొందుతారు. ఎందుకంటే దత్తాత్రేయుడు ఇవన్నీ కూడా కలగజేసే భగవానుడండి. తప్పకుండా 20 పుష్యమి నక్షత్రం రోజున ఆ చెట్టుకున్న వేరుని తెచ్చుకోవడం మాత్రం మిస్ కాకండి. ఇలాంటి అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోకండి, తప్పకుండా చేసుకోండి. ఈ రోజు వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీకు మంచి ఫలితం వస్తే నేను చాలా సంతోషిస్తాను. ఇలాంటి మంచి వీడియోస్ని ముందుకు తీసుకెళ్ళేలా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక భక్తి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి.